ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మిథున సంక్రమణ శుభాకాంక్షలు. అంటే జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు కూడా కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మిథున రాశి అనగా కర్మస్థానమైనటువంటి దశమ స్థానంలో సంచరించటం చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి భాగ్యదాయకము. కర్మని జయించి వీరికి ఉన్నటువంటి తెలివితేటలని ఒక ప్రణాళిక రూపకంగా అతి కష్టాన్నైనా సరే ఎదిరించి తండ్రి యొక్క ప్రోద్బలంతో, తండ్రి యొక్క ఆదరణతో, తండ్రి యొక్క ఆలోచన సంయోగంతో వీరికున్నటువంటి మేధస్సుని జోడించి ఆలోచనే వీరి యొక్క ఊపిరి శ్వాసగా భావించి పోతుంది అనుకున్నటువంటి ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం, పోయిన ఉద్యోగం కోసం మరలా ప్రయత్నాలు చేయటము, 1కి 4 సార్లు ప్రయత్నాలు చేసి ఉద్యోగ అన్వేషణలో విజయవంతులై పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ పదవి బాధ్యతల్ని పొందేటటువంటి యోగము ఈ కన్యా రాశి వారికి కనిపిస్తోంది. అలాగే వీరికి ఉద్యోగము సౌకర్యవంతంగా ఉండేటటువంటి యోగాన్ని కూడా ఈ యొక్క సూర్య భగవానుడు వీరికి ఫలిత రూపకంగా అందజేస్తున్నాడు. వ్యాపారంలో ఉన్నతమైనటువంటి యోగాలు ఈ యొక్క రవి వలన కలిగేటటువంటి అవకాశము కన్యా రాశి వారికి కలుగుతుంది. కర్మదోషాలు, పితృదోషాలన్నీ కూడా నివృత్తి జరిగి ఈ యొక్క సూర్య భగవానుడు వీరికి కర్మదోషాలు నివృత్తి చేసి కర్మ పరిపక్వతని కలుగజేసేటటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు ఈయన యొక్క కిరణాల ద్వారా. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి సూర్య బలమే కాదు, ముఖ్యంగా బుధుడు 22 తర్వాత, జూన్ 22 తర్వాత శుక్రుడు, గురుడు ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అంటే కన్యా రాశి వారికి లాభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో 3 శుభగ్రహాలు ఉండటం అనేటటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి ఫలదాయకంగా చెప్పుకోవాలి. వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు ఏవైనప్పటికీ కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, పిత్రార్జిత మాత్రార్జిత విషయాలు కానివ్వండి, భాగ్యరూపకంగా విశేషమైనటువంటి ధనము లాభకరంగా వీరికి లభిస్తోంది అని చెప్పుకోవచ్చు. సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్స్, కుటుంబంలో వీరి విలువలు పెరగటము, వీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే సత్ఫలితాలని ప్రసాదించేటటువంటి యోగాన్ని బుధ, గురు, శుక్రులు ప్రసాదిస్తున్నారు కన్యా రాశి వారికి. విద్యార్థులకి విద్యలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, కొంతమందికి చదువు అవ్వకుండానే ఉన్నతమైనటువంటి ఉద్యోగ పదవీ ప్రాప్తి, విశేషమైనటువంటి ధనము ఆర్థికంగా లాభించటము, వీరికి ఉన్నటువంటి అప్పులన్నీ తొలగించేటటువంటి మహద్భాగ్యము కలగటము, ఉన్నతమైనటువంటి వాహన సత్సంతాన గృహ యోగాదులు, ముఖ్యంగా సత్సంతాన యోగప్రదులై వీరి యొక్క ఆనందానికి హద్దు లేకుండా ఉంటుంది. ఉన్నతమైనటువంటి విదేశీ విద్యలో కూడా పరిపూర్ణత కలుగుతుంది. ఉన్నతమైనటువంటి విదేశీయానాల ద్వారా జలానికి సంబంధించినటువంటి పడవలో, బోట్స్, లేకపోతే స్టీమర్స్ ఎక్కి వీరి యొక్క కోరిక ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాటి అన్నీ కూడా అంటే కోరికల్ని సఫలీకృతం చేసుకునేటటువంటి పరిపూర్ణమైనటువంటి రోజులుగా మనం అభివర్ణించవచ్చు కన్యా రాశి వారు. మేధస్సు వికసిస్తుంది, వీరి కోరిక ప్రతిఫలిస్తుంది, వీరికి ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచము నలుమూలలా వికాసించేటటువంటి యోగత్వము కలుగుతుంది. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాదులు, వివాహము తొందరగా అయిపోయేటటువంటి అవకాశం కలుగుతుంది. అట్లాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, బుద్ధి, జ్ఞానము, ధనము అన్నీ కూడా ఒక చోటికి చేరిస్తే ఒక నిధి నిక్షేపాల పంటలాగా వీరికి ఆనందమే మహద్భాగ్యం ఉన్నట్టుగా కలుగుతూనే ఉంటుంది. సృజనాత్మకత వీరిని మంచి ఆలోచనల ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని కలుగజేసే పరిస్థితి కలుగుతుంది. సామాన్యం అంటే బుధ, గురు, శుక్రులు కలవటం అంటే విశేషము. అది కన్యా రాశి వారికి ఇది అరుదుగా లభించేటటువంటి యోగత్వం. మరి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి శని సప్తమంలో ఉండటం ద్వారా భార్యాభర్తలకి సంబంధించినటువంటి విషయాలలో
అగచాట్లు, బాధలు, విరోధాలు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి వ్యాపార భాగస్వామ్య విషయాలలో కూడా, అంటే కుటుంబ పరంగా ఎన్ని సమస్యలున్నా వ్యాపార పరంగా కూడా భాగ్యహీనత్వము కలగటము, అంటే వారి ఇరువురి మధ్య సమస్యలు కలగడం అనేటటువంటిది, కోర్టు సమస్యలు, ఇవన్నీ కూడా కొంచెం తలకాయ నొప్పిగా ఉంటాయి. ఒక పక్క చూస్తే కొంతమందికి ఆనందకరం. ఎందుకని కొంతమంది అంటున్నాను? కన్యా రాశి వారికి, దాంట్లో ఉన్న నక్షత్రాల వారికి మరి ఎన్నో కోట్ల మంది ఉంటారు. అందరికీ యోగాలు కలిగితే ఇక జన్మజాతకం ఎందుకు, మనకి జీవితం ఎందుకు? ప్రతి ఒక్కరి జాతకము డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరైతే జన్మిస్తారో ఆ జన్మ సమయానికి లగ్నము, లగ్న బలము, అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు మాత్రమే ఈ యొక్క యోగాలన్నీ ప్రతిబింబించే పరిస్థితులు కలిగి ఉంటే జన్మజాతకంలో ఇవన్నీ యోగిస్తాయి. కొంతమంది అంటారు, గురువు గారు మీరు ఎంత చెప్తున్నారు, మేము అట్టడుకు వెళ్ళిపోయామండి, వివాహాలు దగ్గర దాకా వచ్చి మాకు జరగట్లేదండి, వివాహాల పరంగా మేము ఎన్నో ధన నష్టాలు కలిగినాయండి, పెళ్ళైన తర్వాత మేము ధనం ఇచ్చి వదిలించుకున్నామండి, సమస్యలు, కోర్టు సమస్యలు, మా పిల్లలు చదవట్లేదండి, అట్లాగే వ్యాపారంలో మోసాలు జరిగినాయండి, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటాయి జాతకరీత్యా. కాబట్టి ఏదైనా వివాహపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తిలో జాయిన్ అయ్యేటప్పుడు కానీ, వృత్తి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు కలిగినా కూడా, ఏ ఇబ్బందులు కలిగినా సరైన జ్యోతిష్కుడిని సంప్రదించండి. మీ మనసుకు నచ్చాలి ముందు ఆ జ్యోతిష్కుడు. ఆ గురువు గారిని సంప్రదించి, కొంతమందికి ఏ లగ్నాలు తెలియవు, ఏ రాశులు తెలియవు, ఏదో మా పేరు బలం మీద ఉందండి, లేకపోతే మాకు ఫలానా జన్మరాశి అని చెప్పారండి, మరి రాశి బల రీత్యా మేము బాగుంటుందా ఈ సంవత్సరం అంటారు. రాశిపరంగా మానసిక ప్రక్రియలు మాత్రమే మీకు గోచరిస్తూ ఉంటాయి గోచారంలో. కానీ అసలైనటువంటి ఈవెంట్స్, ఆనందదాయకం, ఆరోగ్యం కావచ్చు, మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు, సిరి సంపదలు, ధనము, ఆర్థికము, వివాహము, సత్సంతానము, సౌఖ్యము, అట్లాగే భార్యాభర్తల మధ్య అనురాగత, అన్యోన్యత, ఏవైతే మన నిత్య జీవితంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ జన్మజాతకమే తెలియజేస్తూ ఉంటుంది, దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశల ద్వారా. కాబట్టి అవన్నీ తెలుసుకున్న నాడే మీకు యోగాలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ 6లో ఉన్నటువంటి రాహువు ఉన్నతమైనటువంటి యోగాన్ని ఉద్యోగరీత్యా కలుగజేస్తున్నాడు. అనుకున్న ప్రతి పనిలో ఆయన విజయాన్ని కలుగజేసే స్థితిలో ఉన్నాడు. 12లో ఉన్నటువంటి కేతువు ప్రతి విషయంలో అగాధాలని, విఘాధాలని, ఉద్యోగ ప్రతిబంధకాలని, ప్రతికూలత్వాలని కలుగజేస్తూ ఉంటాడు. అంటే మనకి ఒక్కొక్క గ్రహము వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఇబ్బందులు కలుగజేస్తాయి. మోక్షపరమైనటువంటి విషయాల యందు కూడా కేతువు మీకు యోగాన్ని కలుగజేస్తూ ఉంటాడు, ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఏ అప్పు అయినా సరే మీరు తీసుకుంటే ఉద్యోగంలో ఎదుగుదల ఉంటేనే ఆ అప్పు తీర్చే శక్తి వీరికి లభిస్తుంది. కన్యారాశి వారికి ఇప్పటిదాకా ఉద్యోగం లేక అల్లల్లాడిపోయినటువంటి వారికి ఉద్యోగం వచ్చి కాస్త అప్పు తీర్చుకునే బాధ్యత కలుగుతోంది. ఎప్పుడు సరైనటువంటి గణపతి ఆరాధన చేయటం, గణపతి హోమాలు చేయటం, గణపతి చతురావృత్తి తర్పణాలు చేయటం, ఇట్లాంటివి ఏదో ఒకటి గణపతి చేసుకుంటే అప్పులు తీరతాయండి. గుర్తుపెట్టుకోండి కన్యారాశి వారు. మరి కుజ భగవానుడు ఇప్పటి వరకు అష్టమంలో ఉంటాడు, 20వ తేదీ నుండి భాగ్యంలోకి వస్తాడు. తండ్రి గారి పరంగా వారి యొక్క ఆరోగ్య రీత్యా కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి కుటుంబ ఆరోగ్య రీత్యా ధనము నష్టము కలగటము, లేదా ప్రయాణాలు దగ్గరవో దూరాలవో ఏదో ప్రయాణాల ద్వారా విశేషమైనటువంటి ధనము హీనత్వము కలగటము, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఎడబాట్లు, అట్లాగే భూ సంపద కరిగిపోవటము, భూములు ఎవరో కబ్జా చేయటము, మీకున్నటువంటి గృహాలు, భూముల్లో ఎవరో వారి పేరు మీద ఫోర్జరీ చేసుకోవటము, దాని ద్వారా మీరు ధనము ఇచ్చి విడిపించుకోవాల్సిన పరిస్థితులు, ఒక్కోసారి మీ యొక్క భూమి ఎక్కడుందో మీకు తెలియక అల్లల్లాడిపోతాము, లేకపోతే భూమి తాకట్లో ఉంటే అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడటము, ఇలాంటివి భూములకి సంబంధించి, లేకపోతే గొడవలకి సంబంధించి, ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలలో ఈయన మహా ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాడు. ఉన్నతమైనటువంటి విద్యలు చదవాలనుకునే వాళ్ళకి ఒక రకంగా అయోగ్యదాయకముగా చెప్పుకోవాలి. ఈ విధంగా జన్మజాతకాల్లో ఉన్నటువంటి దశల్ని, అంతర్దశల్ని, గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఇవన్నీ సంపుటీకరణం చేసి, అమ్మా ఇప్పుడు మీరు ఈ విషయంలో ముందుకు వెళ్ళవచ్చు, లేకపోతే ఈ విషయాన్ని ఇంకో 4 నెలలు ఆపండి, 4 సంవత్సరాలు ఆపండి అని చెప్పగలిగేది ఒక గురువు మాత్రమే, జ్యోతిష్య గురువు మాత్రమే. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర రీత్యా మీకు ఏదైనా సరే సలహాలు కానీ, ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగడానికి సరైన పరిష్కారాలు కానీ మీరు గనక కోరుకున్నట్లయితే గనక, మా యొక్క పీఠాన్ని సంప్రదించినట్లయితే గనక మీకు సరైనటువంటి అవకాశాలు, సరైనటువంటి యోగాలు కూడా కలిగేటటువంటి పరిస్థితులు ఆ పరమేశ్వరుడు మా ద్వారా మీకు చెప్పించే పరిస్థితిని కలుగజేస్తారు. ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనాః సుఖినో భవంతు.